అందరికీ నమస్కారం. యోగం భోగం కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఒక యోగం గురించి మీకు చెప్పబోతున్నాను. సాధారణంగా జ్యోతిష్యులందరూ కూడా ఈ యోగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. జాతకం చూడగానే అబ్బా మీ అబ్బాయి జాతకంలో గజకేసరి యోగం ఉంది అంటారు. అంటే ఏంటని అంటారు వాళ్ళు. అంటే అద్భుతమైన యోగం అని చెప్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన యోగమే, కానీ అందరికీ కాదు, కొందరికి అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు కాదు కొందరికి, ఎందుకు కొందరికి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఇది మొదటి భాగం వీడియోనే కాబట్టి గజకేసరి యోగం మీద మీకు కంటిన్యూగా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో ఈ మొదటి భాగంలో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ యోగం గురించి ముందు ప్రధానంగా కొన్ని ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. ఈ యోగం పేరు అనగానే మనకి చాలామందికి ఎక్కడో విన్నట్టుగా ఉంటుందన్నమాట. మరి జ్యోతిషుల దగ్గర మనం వెళ్ళినప్పుడు కూడా సిద్ధాంత్ గారు చెప్పడం, మనం మన ఆశ్చర్యపోవడం, ఆ యోగం గురించి డీటెయిల్గా అడగడం కానీ, ఎప్పుడు యోగం అమల్లోకి వస్తుందని అనటం కానీ జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఈ యోగం ఉంటుంది. విన్నవారు ఏంటంటే సాధారణంగా మీ అబ్బాయి మహర్జాతకుడు అయిపోయాడని చెప్పుకుంటూ ఉంటారు. మా అబ్బాయికి ఆ గజకేసరి యోగం ఉందంటే అంటారు. మా అబ్బాయి జీవితానికి తిరుగులేదని చెప్తూ ఉంటారు. కానీ అందరికీ అలాంటి ఫలితం ఉండదు. చాలా వరకు ఇది మంచి యోగంగా చెప్పాల్సి ఉంటుంది. మరి అసలు ఈ యోగం అంటే ఏంటి, అందరికీ యోగం ఫలిస్తుందా లేదా, ఎన్ని రకాలుగా యోగం కలుగుతుంది, జీవితంలో ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఈ యోగం ఉన్న కొందరు రాణించలేకపోవడానికి కారణం ఏంటి, లాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీన్ని నేను పుస్తక రూపంలో కూడా తీసుకురాబోతున్నాను. దీని మీద లోతైన అధ్యయనం ఇంతవరకు జరగల. ఈ యోగం గురించి ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో చేస్తున్నాను. దీని మీద ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ముఖ్యంగా గజకేసరి యోగం అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి గజం అనే పదం, రెండు కేసరి అనే పదం. ఈ రెండింటికి అర్థం ఒకటి ఏనుగు, రెండోది సింహం. గజం అంటే ఏనుగు, మరి కేసరి అంటే సింహం. మరి యోగం అంటున్నారు, జంతువుల పేర్లు ఏంటి అనే సందేహం కూడా మీకు రావచ్చు. అడవిలో ఈ రెండే బలమైన జంతువులు, అందుకే బహుశా ఈ పేరు పెట్టి ఉండొచ్చు. గతంలో ఏంటంటే పూర్వం మనకు అక్షరాస్యత లేదు కాబట్టి జంతువుల పేర్లతో యోగాలు పెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందులో భాగంగానే దీనికి ఆ పేరు పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు అడవిలో ఇతర జీవరాశులు తన నివాసం నుంచి బయటికి వెళ్ళడానికి భయపడటానికి కారణం ఏంటంటే అవి బలహీనంగా ఉండటం. అలాగనే అవి బతకలేవా అంటే ఎందుకు లేవు, బతుకుతున్నాయి కూడా. ఒక్కో జీవికి ఒక్కొక్క బలాన్ని ఆ పరమాత్మను ప్రసాదించాడు. అందువల్ల ఒకవేళ ఇవి జంతువులు దాడి చేసినందుకు పారిపోయే శక్తి కొన్నిటికి ఇచ్చాడు, మరి కొన్నిటికేమో తెలివితేటలు ఇచ్చాడు. ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏంటంటే నాకు ఆ బలమైన యోగం లేదని మనం అనుకోకూడదు కూడా. మనకి ఆ యోగం లేకపోయినా కొన్ని యోగాలు ఉండొచ్చు. అప్పట్లో జంతువులతో పోలిక ఉండేది కాబట్టి వివాహ పొంతన విషయంలో కూడా మనకి ఇలాంటి పోలికే కనిపిస్తుంది. ఇప్పుడు పాము ముంగిస అని, మేక అయ్యాడని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు. ఆ విద్యార్థికులు అప్పుడు తక్కువగా ఉండటం వల్ల కూడా పామరులకు సైతం అర్థం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ పేర్లు పెట్టి ఉండొచ్చు అనేది అనుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఏంటంటే విశేష అర్థం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏనుగుని అధిగమించగల సామర్థ్యం సింహానికే ఉంది కాబట్టి దానికి అడవికి రాజు అని సింహాన్ని అంటూ ఉంటాం. గజకేసరి యోగం అనే పేరులోని గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ పేర్లను సాధారణ జంతువుల్లాగా మనం చూడకూడదు. ఇది ఆధ్యాత్మిక అర్థంతో కూడా కూడిన పేరుగా చెబుతూ ఉంటారు. మరి ఇంతకీ ఈ యోగంలో ఏనుగు ఎవరు, సింహం ఎవరు అనే సంగతి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు గజం అంటే ఏనుగు అని చెప్పుకున్నాం కాబట్టి ఇది చంద్రుడికి సూచికగా చెప్పొచ్చు. అంటే చంద్రుడు గురువు వల్ల వచ్చే యోగం అనమాట ఇది. ఏనుగు అంటే మెరుగైన మెమరీ, జ్ఞానం, తెలివితేటలు, అలాగే శాంత స్వభావం, గాంభీర్యం ఆ ఏనుగున్న లక్షణాలు అన్నమాట. మరి చంద్రుడు మన మనసుకు అధిపతి తెలుసు. అలాగే మన ఆలోచన ధోరణి కానీ, మన పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ చంద్రుడి ద్వారానే వస్తాయి. అలాగే ఏనుగులాగానే చంద్రుడు కూడా శక్తివంతమైన జ్ఞానశక్తిని కలిగి ఉంటాడు. మరి చంద్రుడు శాంతి, దయ, మానవతా భావాలను సూచించేవాడుగా చెప్పొచ్చు. ఇక కేసరి విషయానికి వద్దాం. కేసరి అంటే సింహం. మరి గురునికి సూచన ఇది చెప్పాలంటే. మరి సింహం అంటే శౌర్యం, ధైర్యం, అధికార భావం, ఆత్మవిశ్వాసం. మరి గురువు అంటే జ్ఞానం తెలుసు. మరి గురువు అంటే మార్గదర్శి, గురువు అంటే ధర్మోపదేశకుడు, గురువు అంటే ఉద్ధరించేవాడు. ఇన్ని లక్షణాలు గురువుకు ఉన్నాయి. మరి గురువు సింహం లాంటి నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు కాబట్టి మరి ఈ యోగానికి అలా పేరు వచ్చిందని మనం అనుకోవచ్చు. చంద్రుడు అంటే గజం అనుకున్నాము, ప్లస్ గురువు అంటే చంద్రుడు ప్లస్ గురువు కలిపి ఈ ఇద్దరి కలయికే మనం యోగం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రెండింటి లక్షణాలు కలిపి ఒకే వ్యక్తికి ఉండటాన్ని మనం యోగంగా చెప్పొచ్చు. అంటే చంద్ర ప్రభావం ఉంటుంది, గురు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఉంటుందని చెప్పొచ్చు. ధైర్యంగాను ధర్మపరంగాను ముందుకు నడిపించే వారే ఈ యోగా ప్రభావంలో ఉంటారని చెప్తాం కూడా. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైన సౌప్రదమైన రాజయోగాల్లో మనం గజకేసరి యోగాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ యోగం ఉన్న వ్యక్తి ఏనుగు లాంటి గాంభీర్యం ఉంటుంది, మరి సింహం లాంటి శౌర్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అతడు జన్మతః నాయకత్వ లక్షణాలతోనూ మరి ఉంటాడు. ప్రజల గౌరవాన్ని సంపాదించగల శక్తిమంతుడిగా అతని జీవితంలో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు కూడా ఈ యోగం ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే విద్యాపరంగాను, రాజకీయ పరంగాను, ధర్మ మార్గాల పరంగాను కూడా వాళ్ళు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక జీవితం మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపేవారుగా కూడా వీళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ యోగం గురించి కానీ శాస్త్రంలో ఏం పేర్కొన్నారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గజకేసరి యోగం గురించి అనేక జ్యోతిష గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. వాటిలో ముఖ్యంగా బృహస్పతి పరాశర హోరా శాస్త్రంలో, మరి దీనికి సంస్కృత శ్లోకం నేను చెప్పడం వల్ల మీకు అర్థం కాదు కాబట్టి నేను దాని మీనింగ్ అయితే చెప్తా ఏముందనేది. హోరాశాస్త్రంలో దీని అర్థం ఏంటంటే చంద్రుడి నుంచి 1, 4, 7, 10వ స్థానాల్లో గురువు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళకి గజకేసరి యోగం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే చంద్రుడిని లెక్క పెట్టుకుంటే చంద్రుడు ఉన్న ప్లేస్లో చంద్రుడును గురువు కలిసి ఉన్నారనుకోండి, అది కూడా గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 4వ స్థానంలో గురువు ఉన్నాడనుకోండి, అది గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 7వ స్థానంలో ఉన్న గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 10వ స్థానంలో గురువు ఉన్న గజకేసరి యోగమే. ఇలాంటి యోగం ఉంటుంది కాబట్టి ఈ యోగం ఉన్న వ్యక్తి ఏంటంటే ధైర్యవంతుడని చెప్పాం, ధనవంతుడని చెప్పాం, ప్రజల్లో గౌరవం ఉంటుందని కూడా చెప్పాం. ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్న అంశాలే. ఇప్పుడు జాతక పారిజాతం ఏం చెప్తుంది? చంద్రుడికి కేంద్రమైన స్థానాలు గురువు స్థితి చెందితే ఈ యోగం ఏర్పడుతుందని చెప్తుంది. అంటే ఈ యోగం జాతకుడికి రాజయోగ ప్రభావాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఫలదేవికి ఏమని చెప్తుందంటే గజకేసరి యోగం ఉన్నవారు ఏంటంటే మంచి నాయకులు అవుతారు, ధార్మికులు అవుతారు, విద్యావంతులు అవుతారని చెప్తుంది. మరి తండ్రి లాంటి వారిని ఆదర్శంగా భావించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరతారని కూడా ఫలదీపికలో పేర్కొన్నారని చెప్పొచ్చు. మరి యోగం ఎలా ఏర్పడుతుందో మీకు క్లుప్తంగా కూడా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను. యోగం ఎలా ఏర్పడుతుందంటే గురుగ్రహం చంద్రుడికి కేంద్ర స్థానంలో, అంటే 1, 4, 7, 10 అని ఇందాక చెప్పుకున్నదే. గురువు శుభస్థితిలో ఉంటే స్వస్థానంలో కానీ, ఉచ్చస్థానంలో కానీ, మిత్రరాశిలో కానీ ఉంటే చాలా మంచిది. అంటే గురువు అయినా చంద్రుడైనా అట్లాంటి స్థానాల్లో ఉంటేనే బలంగా యోగంగా ఉంటుంది. ఇది చంద్రుడు కూడా బలంగా ఉండాలని చెప్తున్నాం. గురువు అయినా చంద్రుడైనా బలంగా ఉండాలి. అలాగే శుభగ్రహాల దృష్టి వీటి మీద ఉండాలి. అలాగే క్షీణస్థితిలో ఉన్న చంద్రుడు ఉండకూడదు. అంటే అమావాస్య చంద్రుడు కానీ లేకపోతే కృష్ణపక్ష చంద్రుడు కానీ ఉండకూడదని చెప్తూ ఉంటారు. పాపగ్రహాల దృష్టి కూడా ఈ రెండింటి మీద ఉండకూడదు. అలా ఉంటే యోగం భంగం అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మన జాతచక్రాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దృష్టి ఉంది, ఎవరితో కలిసి ఉన్నారని కూడా చూసుకోవాలి. పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. అలాగే జన్మకుండలో మాత్రమే కాకుండా నవాంశలో కూడా వీటి స్థితి బాగుండాలి. ఈ గురువు కానీ చంద్రుడు కానీ నవాంశలో ఎక్కడున్నారనేది కూడా చాలా కీలకం. అలాగే దశాభుక్తి కూడా యోగం అమల్లోకి రావడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రామాణికత, అదేంటో చూద్దాం ఒకసారి. దీనికి ఏంటంటే ఈ గ్రహస్థితుల కలయిక, ఇది ఒక గ్రహస్థితుల ఉదాహరణ. 1 more అంటే యోగం గురించి ప్రామాణికత గురించి చెప్పాలంటే ఇది కేవలం గ్రహాల కలయికగానే మనం చూడకూడదు. జాతకుడి పూర్వజన్మ పుణ్యఫలం కానీ, అతని ధర్మఫలం కానీ, కర్మఫలం కానీ, ఆధ్యాత్మిక పుణ్యఫలాలు కానీ సూచించే యోగంగా చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే గత జన్మల్లో మనకు ఆ యోగం ఉంటే తప్ప ఈ జన్మలో జాతకాల్లో ఆ యోగం ఉండదు. మరి చంద్రుడు మనసుకి ప్రతినిధిని చెప్తాం, చిత్తశుద్ధికి, శాంతతకి చంద్రుడు ప్రసిద్ధి అని చెప్తూ ఉంటాం. కాబట్టి సేవా తత్పరత కూడా చంద్రుడు ప్రసిద్ధిగా చెప్పొచ్చు. గురువు ఏంటంటే జ్ఞానానికి, ధర్మానికి, సత్కార్యాలకి సంకేతంగా చెప్తూ ఉంటాము. మరి ఈ రెండు గ్రహాలు కేంద్ర సంబంధంలో ఉన్నప్పుడు జాతకుడి మనస్సు ఒక ధర్మ మార్గంలో రావడానికి ఆ శక్తి అతనికి వస్తుందని చెప్పాలి. ఇది భౌతిక విజయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అతను పైకి వెళ్ళడానికి, చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ఒక మార్గంగా చెప్పొచ్చు. ఇక పురాణాలలో పరంగా కూడా ఇది ఈ యోగానికి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు బృహస్పతిని గురువుగా తీసుకున్న చంద్రుడు జీవన మార్గాన్ని మార్చుకున్నట్టు శబ్దబ్రహ్మ పురాణంలో వర్ణించి ఉంది. అదే శ్రీ గురుచరిత్ర కానీ, వాసిష్ఠ స్మృతి కానీ మొదలైన గ్రంథాలలో గురు శిష్య అనుబంధం వల్ల మనసు ప్రశాంతం అవుతుందని స్పష్టమైన వచనాలు అయితే ఉన్నాయి. ఇది ఒక జ్ఞానయోగంగా చెప్తూ ఉంటారు. గజం అంటే స్థిర బుద్ధి, కేసరి అంటే ధైర్యబుద్ధి. ఈ 2 సద్గుణాలు కలిస్తే వ్యక్తిత్వ వికాసం వచ్చినట్టే కదా. అదే ఇందులో పేర్కొన్నారని చెప్పొచ్చు. ఇక శాస్త్రీయంగా ప్రామాణికత ఎలా ఉందో చూద్దాం. గజకేసరి యోగాన్ని మనకు ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చాలా విపులంగా చెప్పినాయి. ఈ పరాశర హోరాశాస్త్రం కానీ, జాతక పారిజాతం కానీ, ఫలదీపిక కానీ మరి ఎలా వివరించిందో గతంలో చెప్పాను నేను. గజకేసరి యోగం అనేది ఒక శాస్త్రీయ గ్రహ కలయికే కాకుండా ఆత్మ, మనసు, బుద్ధి ఇది సమతుల్యతకు సూచికగా చెప్పొచ్చు. ఈ యోగం ఉండటం వల్ల జాతకుడి జీవితంలో 2 దిశలలో ప్రగతి వస్తుంది. ఒకటి ఏంటంటే బాహ్య విజయం, అంటే ధనస్థానం పరంగా కానీ, ఉన్న స్థానం పరంగా కానీ, ప్రజాదరణ పరంగా కానీ కనిపించే విధంగా బాహ్య విజయంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే అంతర్గత శాంతి, ఇదేంటంటే జ్ఞాన మార్గం, ధర్మ మార్గం. ఈ 2 అతనికి సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు 1 నెలలో ఎన్నిసార్లు ఈ యోగం ఏర్పడుతుందని చెప్పాలనుకుంటే సాధారణంగా ఇది చంద్రుడు గురువు సంబంధమైన యోగం కాబట్టి
చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడన్న సంగతి మనకు తెలిసిందే కాబట్టి గురువు ఏంటంటే 1 ఇయర్ ఉంటాడు, చంద్రుడు 2.5 రోజులే ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి చంద్రుడు నెలకు 13 రాశులు చుట్టేస్తాడు. మరి అందులో 12 రాశులు 4 రాశులు మాత్రమే గజకేసరి యోగానికి సంబంధం అయినాయని చెప్పాం, 1/4 అని. అలా లెక్క ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెలలో సగటున 4.5 రోజులకు ఒకసారి ఈ యోగం ఏర్పడుతుందని చెప్పొచ్చు. అది ప్రతి నెలలో సగటున 4-5 రోజులకు ఒకసారన్నా 4.5 రోజులకు ఒకసారి యోగం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఏ నెలలో అయినా సరే సుమారు 4-5 పంచాంగ తేదీలు మనకు చూసుకుంటే గజకేసరి యోగాన్ని ఇస్తూ ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి అంటే ఆ రోజుల్లో పుట్టిన వాళ్ళందరి జాతకాల్లో కూడా గజకేసరి యోగం ఉంటుందని చెప్పడానికి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే మనకు చంద్రగమనం అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చెప్పొచ్చు. ఇక ప్రతి నెలలోనూ కూడా ఇది 4.5 రోజుల పాటు యోగం ఉంటుందని మనం చెప్పాం కాబట్టి 4 సార్లు వస్తుందని చెప్పాం కాబట్టి అంటే ప్రతి నెలలో పుట్టిన 4 జాతకాల్లో ఉండే అవకాశం ఉంది. ఆ టైంలో ఎంతమంది పుడితే అంతమందికి ఈ యోగం ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎంత బలంగా యోగం ఉందనేది కూడా చాలా కీలకం. ఆ విషయాలన్నీ మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీని మీద ఎందుకంటే ఇది బలమైన యోగము, చాలా ముఖ్యమైన యోగము, ప్రతి మనిషి జీవితంలో కనిపించే యోగంగా చెప్పవచ్చు. కాబట్టి సాధారణంగా చాలామందికి యోగాలు ఉంటాయి. మరి అన్ని యోగాలు బలమైనవా కాదా అనేది నేను ప్రతి జన్మజాత చక్రాలను కూడా తీసుకుని చార్ట్లకు పరంగా మీకు అనాలిసిస్ చేసి చెప్పే అవకాశం ఉంది ముందు వీడియోలో కూడా. దీని మీద విపులంగా పుస్తకం కూడా రాశాను కాబట్టి ఆ పుస్తకం కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకొస్తాను. పుస్తకాల కన్నా మీకు ముందు వీడియోలు అవసరం కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఆ తర్వాత పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల కాంబినేషన్లో యోగం ప్రతి జాతకాల్లో ఉంటుంది, బలమైన గజకేసరి యోగం ఉన్న కాంబినేషన్లు ఏంటి, ఇలాంటి వివరాలు చాలా వివరాలు అయితే ఈ పుస్తకంలో లభించే అవకాశం అయితే ఉంది. నమస్కారం. మరో వీడియోతో మిల్లు కలుస్తాను.